హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇదైతే 1 kg పైనాపిల్ కేక్, ఎగ్లెస్ కేక్ అయితే ఈ విధంగా చేసి పెట్టాను. ఇది 7 inches టిన్ అండి. 2 cups వేసాను. ప్రీమిక్స్ అయితే ట్రోపోలైట్ ప్రీమిక్స్ అయితే వాడాను. 250 ml కప్తో 2 cups కాస్త ఎక్కువ అయితే వేసాను. ఏమైనా ఎక్స్ట్రాస్ తీసేయాల్సి వస్తే తీసేయచ్చు అన్న విధంగా. ఓకే, ఇప్పుడైతే ఇది కాస్త డిజైనర్ కేక్ చేయాలి. మీకు డిజైన్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. డిజైన్ అయితే ఈ విధంగా చేయమని కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, చూడ్డానికి అయితే సింపుల్ గానే ఉంది కానీ కలర్స్ మిక్సింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఇందులో మనకి బ్లూ కలర్ కలుపుకోవాలి, పింక్ కలుపుకోవాలి, ఎల్లో కలుపుకోవాలి. 1 2 3 4 5 కలర్స్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఆ కలర్ మిక్సింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ కేక్ ని డిమౌల్డ్ చేసేసి లేయర్స్ గా కట్ చేసి క్రమ్ కోట్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో క్రీమ్ తక్కువ యూజ్ చేయమన్నారు. సో నేను అందుకనే దీన్ని ఓన్లీ 3 లేయర్స్ లాగానే కట్ చేస్తున్నాను. యాక్చువల్ గా 4 చేద్దాం అనుకున్నాను, బట్ క్రీమ్ తక్కువ అన్నారు కాబట్టి ఓన్లీ 3 లేయర్స్ కట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చూసేయండి. డిమోల్డ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది యాక్చువల్ గా హైట్ వస్తుంది అని అర్థమై ఇదైతే నేను స్టవ్ మీదే చేసుకున్నానండి. ఎక్కడ కూడా ఓవెన్ లో చేయలేదు. ఓవెన్ లో చేస్తే కొంచెం హార్డ్ గా వస్తుంది. 1 hour కి ఎక్కువే పట్టింది. చిన్న స్టవ్ మీద లో ఫ్లేమ్ లో చేశాను అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది స్టవ్ మీద అయితే. నాకు కొంచెం ఓవెన్ లోనే ఎగ్లెస్ ప్రాబ్లం అవుతుంది. సో హైట్ వచ్చేసి ఎక్కడైనా పొంగిపోద్దేమో అన్న డౌట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఈ విధంగా సైడ్స్ కి పెట్టాను. మీ దగ్గర కూడా ఇలా బౌల్ నార్మల్ గా ఉండి హైట్ కేక్స్ చేయాలన్నప్పుడు ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. ఇది 7 inches లో కాస్త హైట్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని 3 లేయర్స్ గానే కట్ చేస్తున్నాను, బట్ హైట్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా. ఎగ్లెస్ కేక్స్ కాస్త స్టార్టింగ్ నుంచి నాకు చాలా ట్రబుల్ ఇచ్చాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రీమిక్స్ తో చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాను, బట్ ఇప్పటికి కూడా స్టవ్ మీద అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి ఎగ్లెస్ కేక్స్ వరకు. ఓకేనా. ఇప్పుడైతే ఇది పైనాపిల్ ఎసెన్స్, కొంచెం ఎల్లో కలర్ కూడా యాడ్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర ఎమల్షన్ అని దొరుకుతుంది. ఎమల్షన్ అంటే ఏం లేదండి, అందులో కలర్ ప్లస్ ఎసెన్స్ 2 మిక్స్ అయి ఉంటాయి. సో అదైనా వాడొచ్చు. సో ఈ విధంగా అయితే 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు క్రమ్ కోట్ వరకు చేసిన తర్వాత కలర్స్ మిక్సింగ్ అనేది చూపిస్తా. ఈ విధంగా 1:2 రేషియోలో అయితే షుగర్ సిరప్ అయితే కలిపేసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను. కొంచెం ఇప్పుడు వచ్చేదంతా వేసవి కాలం కదండి. సో మీరు కూడా ఇలా కలిపి పెట్టేసుకోండి, అవసరం ఉన్నప్పుడు వాడుకోండి. ఎందుకు అంటే మనకి కేక్ అనేది, క్రీమ్ అనేది ఇప్పుడు తొందరగా రూమ్ టెంపరేచర్కి వచ్చే చాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ కదండి. సో అలాంటివి కొంచెం అవాయిడ్ చేయడానికైతే ఈ విధంగా ముందే మనము షుగర్ సిరప్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏంటంటే కాస్త చిల్డ్ గా ఉంటాయి అనమాట. మనం క్రీమ్ పెట్టినా ఏం పెట్టినా కూడా మెల్ట్ అవ్వకుండా ఉండే చాయిసెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే లైట్ గా క్రీమ్ అయితే పెట్టాను. ఇది బోర్డ్ సైజ్ వచ్చేసి 9x9 అండి. ఓకే, స్క్వేర్ బోర్డ్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈ కార్నర్స్ లో ప్లేస్ కాస్త ఎక్కువ అనిపిస్తుంది. లేదు అంటే రౌండ్ అయితే మనకి సైడ్స్ ప్లేస్ తక్కువగా అనిపిస్తుందండి. సో నేనైతే స్క్వేర్ ప్రిఫర్ చేస్తాను. బిగినర్స్ అయితే మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేసి రౌండ్ తీసుకుంటే ఎలా ఉంది, స్క్వేర్ తీసుకుంటే ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే ఈ విధంగా బ్రష్ తో వేయండి. చాలా మటుకు అందరు స్పూన్ తో, గరిటెలతో అలా వాడుతున్నారు. నేను కూడా వాడాను ఒకప్పుడు, బట్ అప్పుడు ఏమైందంటే స్పూన్ తో వేసినప్పుడు ఒకే చోట పడిపోయి మనకి ఎక్కువ మాయిస్ట్ ఒకే దగ్గర ఉంటది, మిగతా ప్లేస్ లో డ్రైగా ఉంటది అనమాట. ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వదు. డ్రైగా ఉందండి కేక్ అని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో అందుకని ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికైతే మనం ఏం చేయాలి, బ్రష్ తో చేయాలి షుగర్ సిరప్ అనేది. ఇక్కడ వీళ్ళు క్రీమ్ తక్కువ అన్నారు కాబట్టి నేను 3 లేయర్సే కట్ చేశాను. క్రీమ్ కూడా కేక్ తో కంపేర్ చేస్తే తక్కువే అప్లై చేస్తున్నాను చూడండి. మామూలుగా అయితే మనకి ఇలా థిక్ లేయర్స్ ఉన్నప్పుడు ఎక్కువ అప్లై చేసేస్తుంటాం, బట్ ఏంటంటే ఇక్కడ క్రీమ్ తక్కువ అన్నారు కాబట్టి నేను
చాలా తక్కువే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే పైనాపిల్ క్రష్ యాడ్ చేస్తున్నానండి. పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ వేసి చేశాను కేక్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా స్పాచులాస్ దొరకకపోతే మాత్రం ఈ విధంగా నేను యూజ్ చేసే విధంగా స్కేల్ అయితే యూజ్ చేయండి. చాలా హెల్ప్ అయింది నాకు. నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయినప్పుడు అలా చూసి ఇలా స్కేల్స్తో అయితే చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే. మనకి ఇంకా ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఎంత హైట్ కేక్ అయినా కూడా మనకి పెద్ద స్క్రాపర్ కావాలి అనే అవసరం లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అవుతుంటే మీకైతే కేక్ రిలేటెడ్కి అయితే టిప్స్ అయితే దొరుకుతాయి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడైతే మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేశాను. మళ్ళీ వచ్చేసి క్రీమ్ అప్లై చేయాలి. ఈ విధంగా లేయర్స్ అయితే ప్లేస్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. ఇది బోరింగ్ గా అనిపిస్తుంది కానీ తప్పదండి. మనకు వంట ఎంత రొటీనో ఇలా కూల్ కేక్ అనగానే ఈ లేయర్స్, ఈ క్రీమ్స్ అంతే కామన్. సో బోరు కొట్టినా తప్పని విషయం ఏంటి అంటే ఇది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి బేకింగ్ రిలేటెడ్ మెటీరియల్స్ కోసం కానీ, మార్వు బటర్ క్రీమ్ రిలేటెడ్ కేక్స్ కానీ, తర్వాత కేక్ స్పంజెస్ కానీ ఆల్రెడీ నేనైతే చాలా వీడియోస్ చేసి పెట్టున్నానండి. ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో చూడండి, మీకు ఈజీగా అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ ఇంకా కావాలి అంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. నేనైతే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు రానిది ఏదైనా ఇబ్బంది పడే వీడియో ఏదైనా ఉంటే చెప్పండి. నేను ట్రై చేసి పర్ఫెక్ట్గా వస్తే మీతో కూడా షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ లేయర్ కూడా పెట్టేసా. ఇప్పుడైతే కలర్స్ మిక్స్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే హైట్ ఉన్న కేక్ అయితేనేమో ఇలా N1 నాజిల్ వాడితే బాగుండేది. బట్ ఇక్కడ మరీ హైట్ ఎక్కువగా లేదండి కేక్. సో రోజెట్స్ అనేటివి మరీ పెద్దగా అయిపోతాయి అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇది నూర్ 7 నాజిల్. ఇలాంటి నాజిల్స్ వచ్చేసి నా దగ్గర 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా నూర్ 7 నాజిల్సే అనమాట. ఈ 3 కూడా నూర్ 7. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి నూర్ 13 కూడా ఉంది. ఇది చూసారు కదా, ఇది 5 పెటల్స్ లాగా ఉంది. ఇది వచ్చేసి N1 లాగా సేమ్ N1 టైప్లోనే ఉంటుంది, బట్ నూర్ 7 అండి. ఇవి 3 కూడా నూర్ 7. నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్తున్నాను. లేదు అంటే మీరు ఒక పైపింగ్ బ్యాగ్లో నాజిల్ వేసుకొని మిగతా పైపింగ్ బ్యాగ్స్లో కలర్స్వి వేసుకొని నాజిల్ మార్చకుండా వేయొచ్చు. బట్ నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3 యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కలర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కలుపుకుందాం. ఫస్ట్ అయితే పింక్ కలర్ కలుపుతున్నాను. బర్గండీ షేడ్ వేసి కలుపుతున్నాను. బర్గండీ పింక్ కలర్. నెక్స్ట్ పర్పుల్ కలుపుతున్నాను. నెక్స్ట్ ఎల్లో. నెక్స్ట్ బ్లూ. బ్లూలోనే ఒక డ్రాప్ గ్రీన్ కూడా వేస్తాను. ఒక డ్రాప్ బ్లూ వేసాను కదా, ఒక డ్రాప్ కొంచెమే గ్రీన్.
రెండు మిక్స్ చేస్తే మనకు లైట్ సీ గ్రీన్ లాగా వస్తుంది అనమాట. వైట్, గ్రీన్, సీ గ్రీన్ ఇవి కేక్ ఐసింగ్కి. తర్వాత రోజెస్కి ఇవి 3 నూర్ 7 నాజిల్ వేసి పెట్టా. చూసారా ఒక్క కేక్ ఎన్ని పడుతున్నాయో. తర్వాత గ్రాస్ నాజిల్ వేసింది. తర్వాత లీఫ్ కోసం అన్నీ రెడీ. ఇప్పుడైతే ఐసింగ్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్. నేను గ్రీన్లోనే కాస్త వైట్ కూడా కలుపుకున్నాను అనమాట ఈ షేడ్ కోసం. అయితే మీకు ఆల్రెడీ గ్రీన్ కలిపింది చూపించాను కదా, అందులోనే వైట్ కలుపుకున్నాను అనమాట. ఇవైతే 3 రౌండ్స్ ఇస్తున్నాను. ఇది క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నేను ఒక 2 అవర్స్ అయిందండి ఉంచేసి. తర్వాత ఇప్పుడు ఐసింగ్ చేస్తున్నాను. చూడ్డానికి సింపుల్గానే అనిపిస్తాయి కానీ చూసారా ఎన్ని కవర్స్, ఎన్ని పైపింగ్ బ్యాగ్స్. వైట్ వచ్చేసి ఈ విధంగా 2 లైన్స్ వేస్తున్నా. తర్వాత మన సీ గ్రీన్ లాంటిది కలర్ ఇది. ఈ విధంగా మల్టీ కలర్ ఐసింగ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా పైపింగ్ బ్యాగ్ అయితే వాడి కలర్స్ అన్ని కూడా నేను చూపించిన విధంగా పైపింగ్ బ్యాగ్తో అయితే పెట్టేసుకొని నీట్గా స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ స్క్రాపర్ని మాటికి క్లీన్ చేసుకోవాలండి, లేదంటే కలర్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. సో ఏం చేయాలంటే ఆ స్క్రాపర్ని నీట్గా మనము ఆ కలర్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వకుండా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఇలాంటి కేక్స్ అన్నిటికి కూడా మనము హైట్గా ఉన్న స్క్రాపర్ ఏదైనా యూస్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి రోజెట్స్ ఇచ్చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో, ఇది స్మాల్ ఈ లాగా ఇవ్వాలన్నమాట. నేను రెఫరెన్స్ చూసుకుంటూ ఇస్తున్నానండి రోజెట్స్ అయితే. ఓకే, తర్వాత జిగ్జాగ్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే N1 అయితే ఇంకా బాగుండేది కానీ చెప్పాను కదండి ఈ సైజ్కి అది మ్యాచ్ అవ్వట్లేదు. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇచ్చేసుకుందాం మనమంతా కూడా. మీకు చూపించిన విధంగా ఇదైతే 1 kg పైనాపిల్ కేక్, టాల్ కేక్, డిజైనర్ కేక్. ఈ కేక్ గాను నేను ఈ కేక్కి వచ్చేసి కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ పర్ కేజీ లాగా తీసుకున్నానండి. ఎందుకంటే చాలా డిజైనర్గా ఉంది, ప్లస్ కొంచెం చూస్తున్నారు కదా వర్క్ కూడా చాలా ఉందన్నమాట. ఈ విధంగా మనం కేక్ డిజైన్ని బట్టి చార్జ్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా హోమ్ బేకర్స్ అయితే ముందే కమిట్ అవ్వకుండా, ఒకవేళ డిజైన్ పని ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మరి కస్టమర్ని కన్విన్స్ చేసుకోండి. అయిపోయాక మీరు ముందు ఇలా చెప్పారు తర్వాత అలా చెప్పారు అని ఇబ్బంది పడకుండా ఇదైతే ఫాలో అవుతూ ఉండండి. తర్వాతకు వచ్చేసి ఇది చాలా అంటే చాలా పనితో కూడుకున్న పని అండి. చూస్తున్నారు కదా వాళ్ళు పెట్టిన పిక్ చాలా సింపుల్గా కనపడింది కానీ ఎన్ని పైపింగ్ బ్యాగ్స్ పడ్డాయో. సో డిజైనర్ కేక్స్కి అయితే కాస్త ఎక్కువే ఛార్జ్ అవుతుంది అనేది మాత్రం మైండ్లో పెట్టుకొని మరీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఇంకా ఇందులో అయితే నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. కలర్స్ కోసం ఎప్పుడూ కూడా మీరు ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, అన్ని కలర్స్ కొనాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు మీరు చూసారు కదా, సీ గ్రీన్ కోసం అయితే నేను గ్రీన్ బ్లూ కలిపితే సీ గ్రీన్ వచ్చింది, మనకి బ్లూ పింక్ కలిపితే పర్పుల్ వస్తుంది. అలాగా కొన్ని బేసిక్ కలర్స్ ఉంటే వాటితో అయితే మేనేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కొనాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. ఓకేనా? దగ్గర అయితే ఈ విధంగా ఎడిబుల్ షీట్ ఉందన్నమాట. బటర్ఫ్లైస్ వచ్చేసి దీని మీద ఉన్న బటర్ఫ్లైస్ వచ్చేసి మనకు చాలా చిన్నవిగా ఉన్నాయి. రెగ్యులర్ గా మన దగ్గర ఉన్న బటర్ఫ్లైస్ లాగా లేవు, మీకు గమనిస్తే అర్థమవుతుంది. సో నేను ఈ బటర్ఫ్లైస్ వచ్చేసి ఈ వేపర్ షీట్ తో కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇవి వచ్చేసి ఎడిబుల్ మార్కర్స్ అండి. వీటితో కట్ చేసి తినొచ్చా అంటే ఇది డెఫినెట్ గా ఎడిబుల్, తినొచ్చు. సో వీటితో అయితే ఇప్పుడు బటర్ఫ్లైస్ కట్ చేయబోతున్నా. ఈ విధంగా ఎడిబుల్ షీట్ మీద అయితే మార్క్ చేసుకున్నాను, వీటిని కట్ చేస్తాను. ఇది ఎడిబుల్ మార్కర్ అండి. ఈ విధంగా అయితే కొన్ని బటర్ఫ్లైస్ తయారు చేసుకున్నాను. ఇవి ఎడిబుల్ అండి, ఇవి తినొచ్చు, దీంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. అర్థమవుతుంది కదా? మంచి బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా వేఫర్ షీట్, ఇది వేఫర్ షీట్ ఎడిబుల్ షీట్ అండి, దీంతో ఈ విధంగా బటర్ఫ్లైస్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నా ఎడిబుల్ బటర్ఫ్లైస్ ఐడియా మీకు నచ్చిందా? చాలా అంటే చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న ఎడిబుల్ వేఫర్ షీట్తో అయితే ఈ విధంగా బటర్ఫ్లైస్ ప్లాన్ చేశాను. ఫస్ట్ టైం అండి, అసలు నాకు అవి చూడగానే అంత చిన్న బటర్ఫ్లైస్ ఎలాగా అని ఆలోచించాను. నా దగ్గర ఏమున్నాయి పాసిబిలిటీస్ అని చూసుకున్నాను. ఈ విధంగా అయితే వేఫర్ షీట్తో బటర్ఫ్లైస్ అయితే చేసి పెట్టేశాను. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. చాలా మటుకు నేను నేమ్ రాసినప్పుడల్లా అడుగుతారు, మీరు దేంతో నేమ్ రాస్తున్నారక్క అని. ఇది వచ్చేసి చాక్లెట్ గ్లేజ్ అండి. తర్వాత బటర్ఫ్లైస్ని అయితే ఈ విధంగా నేను ఫోటోలో ఉన్న విధంగా పెట్టడానికి అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. నాకైతే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా డిజైన్ ఇచ్చారో అలా చేశానని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో ఈ డిజైన్ అయితే? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మామూలుగా అయితే కింద ఒక హార్ట్ సింబల్ ఇచ్చేయండి, రెడ్ హార్ట్. అయితే మీకు చాలా నచ్చిందని అనుకుంటాను హార్ట్ సింబల్ ఇవ్వడం ద్వారా అయితే. ఓకేనా ఫ్రెండ్స్? అసలు మీ కమెంట్స్ నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో చూసిన ప్రతి ఒక్కరు కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే కస్టమర్కి ఇచ్చే ముందు ఈ బటర్ఫ్లైస్ని, టాపర్ని, నేమ్ని అయితే కస్టమర్కి ఇచ్చే ముందు పెట్టాను. ఈ వేఫర్ షీట్ కూడా ముందుగానే పెట్టేశామనుకోండి, అది తడి పీల్చుకునే చాయిస్ ఉంది. సో కస్టమర్కి ఇచ్చే ముందు ప్లేస్ చేయండి. మరి నా బటర్ఫ్లై ఐడియా నచ్చిందా, కలర్ కాంబినేషన్ నచ్చిందా, ఎగ్జాక్ట్గా చేశానా లేదా అనేది మాత్రం చెప్తున్నాను కదా, మళ్ళీ అడుగుతున్నాను కాబట్టి ప్లీజ్ కమెంట్ చేసి అయితే చెప్పండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్ బాయ్ వన్స్ అగైన్.